హైదరాబాద్ లోని హెచ్ ఫాస్ట్ అని చెప్పేసి ఒక టీమ్ అయితే లాంచ్ చేశారు. సిపి సజ్జనర్ గారు లేకపోతే రేవంత్ గారు అనేది అయితే లాంచ్ చేశారు. సో బయట ఫుడ్ కల్తీలు అనేవి ఎక్కువ అవుతున్నాయి. సో దీనిపైన మీ ఒపీనియన్ ఏంటి? ముందు ఇప్పుడు గవర్నమెంట్కి పోలీసు వారికి ధన్యవాదాలు చెప్పండి. ఎందుకంటే ఇప్పటికైనా మనం తింటున్నటువంటి ఫుడ్ చాలా కల్తీ అవుతుందని గ్రహించినటువంటి ప్రభుత్వం ఈ సంస్థను పెట్టడం చాలా అభినందనీయం. ఖచ్చితంగా ఇలాంటి సంస్థలు రావాలి. ఎందుకంటే వేళ హైదరాబాద్లో 100% ఫుడ్ క్వాలిటీ లేదు. ఇది ఎవడు అవునన్నా కాదన్నా మేము క్వాలిటీ ఇచ్చేస్తున్నాం, ఏదో అజ్జేస్తున్నాం ఎంత ప్రచారం చేసుకున్నా హైదరాబాద్ ఫుడ్ అనేది విషతుల్యమైపోయింది. అలా తయారు చేశారు. నిల్వ ఉంచిన పదార్థాలు ఎక్కువగా వాడుతున్నారు. అలాగే ఏవేవో పదార్థాలు వాడి రుచి కోసమని చెప్పేసి రుచిగా ఉండాలని హోటల్ ఆకర్షించబడాలని వేరే కొన్ని కెమికల్స్ కూడా కలిపి తయారు చేస్తూ మన జీవితాలతో ఆటలాడుకుంటూ మన ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నటువంటి ఈ హోటల్స్ పైన నిఘా పెట్టడం అనేది నిజంగా హర్షించదగ్గ విషయం. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. ఖచ్చితంగా భోజనం విషయంలో, మనం తినే తిండి విషయంలో ప్రభుత్వాలు కూడా చర్య తీసుకోవాలి. ఎప్పటి నుంచో మనం సోషల్ మీడియా ద్వారా చెప్తున్నాం. ప్రభుత్వం మానిటరింగ్ ఉండాలి. ఖచ్చితంగా ప్రజారోగ్యాన్ని కాపాడాలి. హైదరాబాద్ సిటీలో ఉన్నటువంటి ప్రతి హోటల్ పైన ప్రతిరోజు కూడా మానిటరింగ్ ఉండాలి. లేకపోతే మనకున్నటువంటి ఈ బిజీ లైఫ్లో మనము వెళ్ళి ఏదో పని చేసుకుని ఒక పూట భోజనం చేద్దామంటే మనం సంవత్సరమో లేకపోతే జీవితాంతం కష్టపడిన సొమ్ము అంతా కూడా హాస్పిటల్ పాలు చేయవలసిన అవసరం జరిగిపోతుంది. హాస్పిటల్కి వెళ్తే మొత్తం జీవితాంతం సంపాదించిన సొమ్ము ఆవిరైపోతుంది. కాబట్టి ప్రభుత్వాలు దయించి ఖచ్చితంగా ప్రతి హోటల్ మీద నిఘా ఉంచాలి, మానిటరింగ్ చేయాలి, ప్రతిరోజు చేయాలి. ఫుడ్ విషయంలో మాత్రం ఎక్కడా కూడా కాంప్రమైజ్ అవ్వకుండా జాగ్రత్తగా ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని కోరుకుంటున్నాం. అయితే ఒక సైడ్ మదురై కోర్టు తీర్పులు ఇచ్చుకుంటూ తప్పులు చేస్తే పోలీసులు ఉరికంబాలు ఎక్కిస్తుంటే పోలీసులు అటుపక్క ఒక సైడ్ అయితే, రెండో సైడ్ మన హైదరాబాద్ లోపల ఒక్కొక్క మెట్టు ఎక్కుతున్నారు లేని మంచి పనులు చేసే పోలీసులు. దాని గురించి నిజంగా హైదరాబాద్ పోలీసులు ఈవేళ చాలా పకడ్బందీగా అన్ని విషయాల్లో అభినందించాలి. తమ్ముడు ఫస్ట్ ఏం చేయాలంటే హైదరాబాద్ పోలీసుని మనం అభినందించాలి. ఎవరు గొప్ప కోసమే కాదు, ఇది ఏదో పోలీసులు అభినందించే నాకేదో కిరీటం ఎవరు కానీ. కాకపోతే ఏదేమైనా ఈవేళ హైదరాబాద్ పోలీసులు అనేది చాలా పకడ్బందీగా ఖచ్చితత్వంతో ప్రతి ఎఫెన్స్ను కూడా వాళ్ళు సాల్వ్ చేసుకుంటూ అద్భుతంగా ముందుకెళ్తున్నారు. ఇది నిజం. ఇప్పుడు మన ఇండియాలోనే ఒక నెంబర్ 1 స్థానానికి వెళ్ళబోతుంది హైదరాబాద్ పోలీస్ వ్యవస్థ అని చెప్పుకోవడంలో ప్రతి కేసు కూడా గంటల వ్యవధిలోనే సాల్వ్ చేస్తూ ఉన్నారు. ఈ రకంగా అభినందిస్తూ మనం కూడా కోరాలి. ఇక్కడ పోలీసు వ్యవస్థ కూడా నిఘా పెట్టాలి. హోటల్స్ పైన ఖచ్చితంగా నిఘా పెట్టాలి. ఎందుకంటే ఇది మానవ ఆరోగ్యానికి సంబంధించిన విషయంగా మారిపోయింది. ప్రతి ఒక్కరూ కూడా ఈ హోటల్స్ యాజమాన్యాలు లాభాలను ఆర్జించుకుంటూ రుచి పెరగాలనే ఆలోచనతో ఏవేవో కలుపుతూ కెమికల్స్ కలుపుతూ ప్రజా ఆరోగ్యంతో ఆటలాడుకుంటున్నారు. కాబట్టి పోలీసు వ్యవస్థ దీనిపైన మీరు కూడా నిఘా పెట్టి ప్రజారోగ్యాన్ని కాపాడాలని ప్రభుత్వంతో పాటు పోలీసు వ్యవస్థను కూడా కోరుకుంటున్నాం. ఈ వ్యవస్థ వచ్చేసి